విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 5 పదుల రాజకీయ అనుభవం ఉన్న నేత. ఆయనకు ఒకరు వ్యూహాలను నేర్పాల్సిన పని లేదు. ఆయనకు స్ట్రాటజీస్ అవసరం లేదు. ఎప్పుడు ఏది చేయాలో రాజకీయంగా ఆయనకు తెలిసినంత మరే నేతకు తెలియదు. అందులో 100కి 100 పాళ్ళు వాస్తవం ఉంది. చంద్రబాబు ఒక వ్యూహం ప్రకారమే ముందుకు వెళ్తారు. ఎప్పుడు ఆయన బిజీగానే ఉంటారు. కేవలం కార్యాలయానికే పరిమితం కారు. జగన్ మధ్యకు అధికారంలో ఉన్నా లేకున్నా వెళ్ళడం ఆయనకు అలవాటు. అలాంటిది గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆయన్ను ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే కోరలేని పరిస్థితి. నిధులు ఇవ్వమని ఢిల్లీ చుట్టూ తిరగలేరు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో కేంద్రం కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు సాయం చేయదు అన్న విషయం ఆయనకు తెలియంది కాదు. పోలవరం, అమరావతి నిర్మాణం వంటివి చంద్రబాబుకు ప్రథమ ప్రాధాన్యాలు. ఖజానా చూస్తే బోసిపోయినట్లు కనిపిస్తుంది. ఏమీ చేయలేని పరిస్థితి. అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయల పింఛన్ అయితే ఇచ్చారు. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించి వారిలో సానుకూలత సంపాదించుకునే ప్రయత్నంలో ఆయన ఉన్నారు. ఈ రెండు ముఖ్యమైన అంశాలుగా ఆయన తీసుకున్నారు. ఇక సంక్షేమ పథకాలను అమలు చేయాలి అంటే ఇప్పుడు సాధ్యమయ్యే పని కాదు. ఖజానా వెక్కిరిస్తోంది. దీంతో తాను ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను వాయిదా వేయడమే మంచిదని ఆయన భావిస్తున్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 1,500 రూపాయలు, 50 ఏళ్లు దాటిన బీసీలకు పింఛన్ ఇస్తాను అనడం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వడం, రైతు భరోసా, తల్లికి వందనం వంటి కార్యక్రమాలను వాయిదా వేయడమే మంచిదని ఆయన భావనలో ఉన్నట్లు కనిపిస్తోంది. లేదంటే అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలకు ఖర్చు చేయాల్సి వస్తుంది. చంద్రబాబు ఆలోచన తీరుకు అది విరుద్ధం. అప్పులు చేసి అభివృద్ధి చేయాలనుకుంటారు, కానీ సంక్షేమ పథకాలను అమలు చేసి చేతులు కాల్చుకునే పని చేయరు. ఎందుకంటే అభివృద్ధి జరిగితే సంపద పెరుగుతుంది. తద్వారా ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది. అప్పుడు కొంత సంక్షేమ పథకాలను అమలు చేయవచ్చు. జగన్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచి సంక్షేమ పథకాలను అమలు చేసినా ఆయన గెలిచింది లేదు. అందుకే ఈ పథకాలను తాను ఇచ్చిన హామీలను ఎన్నికలకు 2-3 ఏళ్ల ముందు వరుసగా అమలు చేస్తే జనం గుర్తుపెట్టుకుంటారని, అది మరోసారి కూటమి విజయానికి దోహదపడుతుందని ఆయన అంచనాలో ఉన్నట్లున్నారు. మరి చంద్రబాబు ఆలోచన నిజమైతే ఇప్పుడిప్పుడే సంక్షేమ పథకాలు ఏపీలో అమలయ్యేది కష్టమే అంటున్నాయి అధికారిక వర్గాలు.